డాక్టర్ గారు, కామం ఆడవాళ్ళలో ఎక్కువ, మగవాళ్ళలో ఎక్కువ? గురుమా తెలుస్తున్నాను. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా శారీరకంగా వాళ్ళ రూపాల్లో తేడా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఫిజియలాజికల్గా వాళ్ళ హార్మోన్ పరంగా సేమ్. వాళ్ళ బ్రెయిన్ కానివ్వండి, వాళ్ళ మగవాళ్ళ టెస్టోన్ ఉంటుంది, ఆడవాళ్ళ ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇద్దరిలోనూ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉంటాయి, ఇద్దరిలోనూ మైండ్ సెట్ ఒకటేలాగా ఉంటుంది, ఇద్దరిలోనూ కోరికలు ఒకటేలాగా ఉంటాయి. అంచేత భౌతికంగా పైకి కనబడే తేడా తప్ప ఇద్దరిలోనూ ఒకటే రకమైన కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, వాంఛ, కామం అన్నీ ఒకటేలా ఉంటాయి, ఏం తేడా లేదు. అయితే ఏంటండి, మళ్ళీ చూస్తే మగవాడే ఎక్కువగా ఉన్నట్లు ఉంటుంది, ఆడవాళ్ళ తక్కువ ఉన్నట్లు ఉంటుంది అని అంటారు కొంతమంది. ఒకటి మాట చెప్తాను మీకు, ఎర్లీ ఏజ్లో జనరల్గా 16, 17, 18 ఏళ్ళ వయసులో మాత్రం మగవాళ్ళు ఎక్కువ కనబడుతుంది, ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళు ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఆ వయసులో మగవాళ్ళలో టెస్టోస్టిరోన్ హార్మోన్ ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతుంది. టెస్టోస్టిరోన్ హార్మోను సెక్స్ డ్రైవ్కి బాగా తోడ్పడుతుంది. ఆడవాళ్ళలో కూడా సెక్స్ బాగా ఉండడానికి, కోరిక బాగా ఉండడానికి ఈస్ట్రోజన్ హార్మోన్తో పాటు టెస్టోస్టిరోన్ కావాలండి. టెస్టోస్టిరోన్ ఆడవాళ్ళు కూడా టెస్టోస్టిరోన్ ఉంటుంది, వాళ్ళలో కూడా టెస్టోస్టిరోన్ లేకపోతే లిబిడో ఉండదు, అంటే సెక్స్ డ్రైవ్ ఉండదు. అంచేత ఆడవాళ్ళల్లో కొంత వయసు, మొదటి వయసులో కొద్ది ఏడాల్సిన ఏజ్లో కొద్దిగా కోరిక తక్కువ ఉన్నట్లు ఉంటుంది, కానీ తర్వాత ఇద్దరు ఒకటే. ఎందుకంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ ముందు ఎక్కువగా ఉండేటికల్లా 16, 17, 18, 20 వయసులో మగవాళ్ళని ఎక్కువ ఉంటుంది. అయితే ఆడవాళ్ళు ఉండకపోవచ్చు కాదు, ఉంటుంది, కానీ బయలాజికల్గా తీసుకున్నట్లయితే టెస్టోస్టిరోన్ ఎక్కువ ఉండబట్టి. అయితే ఆడవాళ్ళల్లో కూడా ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళల్లో ఒక రకమైన ఎమోషనల్గా ఫీలింగ్స్ అన్నీ కూడాను సైకలాజికల్గా వాళ్ళు ఇది అవుతారన్నమాట. వాళ్ళకి ఒక మైండ్ ఫీల్ గుడ్ హార్మోన్స్ వల్ల కానివ్వండి, ఇంకోటే కానీ వాళ్ళు కూడా సెక్షువల్ డిజైర్, కామపరమైన కోరికలు బాగా అందుకుంటాయి. ముఖ్యంగా లేడీస్లో వాళ్ళకి 20, 30 ఏళ్ళ మధ్య, 20 లేదా 30, 40 ఏళ్ళ మధ్య, 20, 40 ఏళ్ళ మధ్య లేడీస్కి మాత్రం సెక్స్ బాగుంటుంది. అప్పుడు మాత్రం వాళ్ళు ఏంటంటే మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకి, వాళ్ళ డిజైర్స్, వాళ్ళ కోరికల్ని వాళ్ళు గుర్తిస్తారు, ఆ కోరికల ప్రకారంగా వాళ్ళు యాక్ట్ చేస్తారు. మగవాడు ఎలా అయితే ఒక 20 ఏళ్ళు 30 వయసులో ఏ రంగా అయితే ఉంటాడో ఆడవాళ్ళు కూడా అలాగే ఉంటారు, తేడా ఉండదు, భూతాన్ని ఎక్కువ. మగవాళ్ళు ఆడవాళ్ళు ఒక్కడే ఉంటారు. అయితే మరి మగవాడు బాగా కనబడతాడు, స్పీడ్గా కనబడతాడు, ఆడది కనబడదు. ఏంటండి ఇద్దరికీ సమాజం, మరి ఆడదంతా ఉండాలి కదా, స్పీడ్ ఉండాలి కదా, ఏం లేదంటే వాళ్ళని సామాజిక కట్టుబాట్లు అణిచివేస్తాయి. ఆడదంది తనలోని సెక్స్ డిజైర్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు, సెక్స్ గురించి మాట్లాడకూడదు, ఫ్రీగా సెక్స్ గురించి వ్యవహరించకూడదు. మగవాడికి స్వేచ్ఛ, అంటే మగవాడు తను ఇష్టం తిరుగుతుంటాడు, ఇష్టం మాట్లాడుతుంటాడు, వాడు స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆ వయసులో. తనలో ఉన్న ఫీలింగ్స్ని, ఆ సెక్స్ డ్రైవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆడది ఎక్స్ప్రెస్ అక్కడి ఆడది కొయిపోయినట్టు. కానీ ఆ వయసు ఇద్దరికి సమానమే, కానీ మనసుని ఆడది అణిచివేసుకుంటుంది.
అందుకే తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ తక్కువ కాదు. అవకాశం అంటే బోతారు ఎక్కువ, అవకాశం ఉండాలి కానీ ఇద్దరు సమానంగా ఉంటారు. కేవలం సామాజిక కట్టుబాట్లు వాళ్ళు అలా చేస్తారు, అంతకని లేదు. ఇక తీసుకున్నట్లయితే ఇక ఆడవాళ్ళు వచ్చేకల్లా పిల్లలు, పిల్లల పొడ్డాలు, భర్త యొక్క పురుషాధిక సమాజం కదా, మగవాడి ఆధిపత్యం, వీటన్నిటి వల్ల ఆడది ఒక రకమైన స్ట్రెస్కి, ఒక రకమైన డిప్రెషన్కి, ఎమోషనల్ అప్సెట్కి గురవుతుంది, మానసికంగా దెబ్బతింటుంది. దానివల్ల తనలోని సెక్స్ కోరికల్ని చచ్చిపోతాయి, చంపుకోవడం చచ్చిపోతాయి. కానండి పురుషాధిక్య సమాజం కనుక, మగవాడి ఆధిపత్యం, దానివల్ల ఆడది తన కోరికల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది, పడి ఉండడం. అంతేగాని ఆడదానిలో సెక్స్ ఏమీ తక్కువ ఉండదు. అవకాశం వస్తే నిజంగా ఫ్రీగా, భర్త ఫ్రీగా ఉంటే మాత్రం చక్కగా వాళ్ళిద్దరూ ఒకటేలాగా ఎంజాయ్ చేస్తుంటారు, ఒకటేలాగా ఎంజాయ్ చేస్తారు. అంచేత కామం ఆడవాళ్ళు ఎక్కువ, మగవాళ్ళు ఎక్కువ అంటే ఇద్దరు సమానమే. కానీ కొన్ని సోషల్ ఫ్యాక్టర్స్ దానికి వాళ్ళని అడిచివేస్తాయి కనుక ఆడలో తక్కువ అనిపిస్తుంది, కానీ అంతకు లేదు. అవకాశం వస్తే ఆమె కూడా మగవాడితో సమానమే, అన్నిట్లో సమానమే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.